యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ప్రాణాన్ని ప్రేమించలే, దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన ఆదేశాల మేరకు తన ప్రాణం విడిచిపెట్టాడు. ఆ తర్వాత 12 మంది అపోస్తులు కానీ, ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు కానీ, ఆదిమ సంఘం కానీ తమ ప్రాణములను ప్రేమించలేదు. తమ ప్రాణముల కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించారు? దేవుణ్ణి ప్రేమించారండి. ఎంతగా ప్రేమించారంటే వాళ్ళ కష్టాలు, కన్నీరు వాళ్ళు చదువుతుంటే అపోస్తుల కార్యములు అబ్బో మనసుకి ఏదో అయిపోతుంటదండి. ఒకనాడు నిరో అన్నటువంటి చక్రవర్తి ఉంటాడండి. వాడి క్రైస్తవులంటే పడదు. ఏం చేశాడో తెలుసా అండి? పెద్ద ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేసి క్రైస్తవులైన అందరినీ పంపెట్టాడు. ఆ తర్వాత బాగా ఆకలితో ఉన్నటువంటి సింహాలను, పులులను విడిచిపెట్టేశాడండి. ఒక సింహం వెళ్ళి వారి మీద పడి చీల్చి తినేస్తుంటే వాడు ఆనందముతో, నిజంగా సంతోషముతో కేరింతలు కొడుతున్నాడండి. అలాగే రాత్రి వేళ ఒక వీధి స్తంభానికి దేవుని పిల్లల కట్టి మైనాన్ని పూసి ఆ మైనాన్ని వెలిగించి కాల్చేస్తూ వారు ఆర్తనాదాలు చేస్తుంటే, బాధపడుతుంటే ఆ చితిమంటల మధ్యన మనోడు భోజనం చేస్తున్నాడు. ఎవరు? నిరో చక్రవర్తి రాజు అండి. ఇన్ని రకాల హింసలు, ఇన్ని రకాల బాధలు పడినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? వారి ప్రాణమ కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమ మరణమంత బలమైనది అయినప్పుడు మన ప్రేమ కూడా ఎలా ఉండాలా? దేవుని పట్ల ప్రేమ కూడా మరణమంత బలంగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలండి. దేవుణ్ణి ప్రేమించాలా? దేవుణ్ణి కాకుండా దేన్ని ప్రేమించినా నా ప్రేమకి పాత్రుడు కాడు.